హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి. ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తానండి. నేను చెప్పే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అండి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం బ్యాక్ కుట్టుకోవాలండి. ఇలా గోరుమట్టతో ఒక పావు ఇంచుతో కుట్టుకోవాలి. మార్క్ చేసుకున్నాం కదా, ఈ పట్టి ఎంత పెట్టుకున్నామో అంత మనం ఫోల్డ్ చేసుకుని ఒక పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఈ పట్టి టూలో పెట్టామనుకోండి, ఇలా నార్మల్ కుట్టిది. లేకపోతే మనం 5లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టు ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇప్పుడు డాట్స్ కుట్టుకోవాలి. ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్కి మనం మార్క్ చేసుకోవాలి. ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఇలా పట్టుకుని ఇది నడుము ఎంత ఉందో అంత ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ కుట్టు ఇక్కడికి వస్తుంది. కుట్టు ఉన్నదానికంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, పావు ఇంచు. మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా అక్కడికి వస్తుంది. మనం డాట్ పెట్టిన దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర, షోల్డర్కి చూడండి, ఇక్కడ షోల్డర్ ఇటువైపు కొంచెం ఎక్కువ ఉండాలి, మన నెక్ వైపు తక్కువ ఉండాలి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పావు ఇంచులో మనం స్టిచ్ చేసుకోవాలి. లాక్ చేసుకుని బ్లౌజ్కున్న డాట్ చూసుకుని వచ్చే వరకు సన్నగా టేల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇటువైపు కూడా అలాగే కుట్టుకోవాలండి. ఒకవైపు కుట్టుకునేది మనం సేమ్ అదే కొలత చూసుకుంటే సరిపోదు. ఇలా పెట్టుకుని మన నడుము ఎంత ఉందో అంత డాట్స్ వేసాం కదండి, ఈ డాట్ నుంచి డాట్కి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని మనకైతే కరెక్ట్గా వచ్చింది. అలాగే ఈ డాట్ నుంచి ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి మనం. ఇదిగోండి, ఇది బ్యాక్ అయిపోయింది. మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఎదురెదురు వేసుకోవాలి. ఎదురెదురు వేసుకుని ఇలాగ మార్క్ చేసుకోవాలి. మనం రెండు ఎదురెదురు ఉండాలి. ఇది కుట్లు కిందకి రావాలి, ఇటు ఇది కూడా కిందకి రావాలి. ఇలా చూద్దాం. ఈ షేప్ కుట్లు, ఈ కుట్లు కుడుతున్నాం మనం. ఇప్పుడు ఈ కుట్లు వేస్తున్నాం. ఈ కుట్లు ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ ఉక్సులు పట్టి నుంచి చూసుకోవాలండి. ఉక్సులు పట్టి నుంచి ఈ కుట్టు నుంచి కుట్టుకి ఇక్కడ మనం కొంచెం కుట్టులోకి ఉంచాలి. ఖర్చులోకి వదిలేసి పెట్టుకుంటే ఇది ఇక్కడ వరకు వచ్చిందండి, ఈ డాట్ నుంచి. అలాగే ఇది ఒక ఇంచు చెప్పాను కదా, కటింగ్లో ఒక ఇంచు ఈ డాట్ నుంచి ఈ డాట్కి కలుపుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి ఇటువైపు తక్కువ ఉండాలి, ఇటువైపు ఎక్కువ ఉండాలి. ఇలా ఈ డాట్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలండి. ఇది అసలు కదా, ఖర్చు కూడా కొంచెం పెట్టుకుని డాట్ ఇక్కడ వరకు ఉంది 2.5. మనం 2.5కి మార్క్ చేసుకొని
డబుల్ స్టిచ్ చేసుకోవాలండి ప్రతిదానికి కూడా. అలాగే ఇక్కడ నుంచి ఇలా ఇది కూడా ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఖర్చు వదిలేసుకొని ఇది ఇక్కడ వరకు ఉందండి. ఇది 2 ఇది ఎంతవరకు పెట్టాలి ఏంటి అని డౌట్ వస్తే కనుక బ్లౌజ్ని చూసి పెట్టుకోవచ్చు. లేదంటే ఈ కుట్టు నుంచి మనం లోతు తీసుకున్న దగ్గరికి ఇలా పట్టుకుంటే మనకి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ వరకు పట్టుకోవాలి ఇక్కడ వరకు పట్టుకోవాలని డౌట్ ఉంటే కనుక మీరు బ్లౌజ్ని బట్టి పెట్టుకోవచ్చు. కుట్టు ఎక్కడికి ఉందో అలా పట్టుకుని ఇక్కడ కొంచెం ఖర్చు వదిలేస్తాం కదా, ఇది కూడా కొద్దిగా ఖర్చులో వదిలేసి ఇలా పెట్టుకుని చూస్తే మీకు కరెక్ట్గా ఇది ఎక్కడికి ఉందో అక్కడికి కొంచెం కిందకి పెట్టుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇలా మార్క్ చేసి ఇలా పెట్టుకోవాలి. కుట్టు ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చులోకి పావు తక్కువ ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ పావించి తీసుకొని అలాగా సన్నగా తేల్చేసుకోవాలి. ఇక్కడ మనం కొద్దిగా తక్కువ వచ్చింది కదండి పీసు, ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవాలి. కటింగ్లో తీసుకున్నాం కదా పీసులు, ఇవి చూసుకుని దీని పైనుంచి కూడా కుట్టేసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని కొంచెం ఖర్చు వదిలేసి కరెక్ట్గా ఉందో సరే చెక్ చేసుకోవాలండి. ఇది కుట్టు వరకు ఇక్కడ ఉంది కదా, ఇది మనకి సరిపోయింది, కరెక్ట్గానే ఉంది. అలాగే ఇది కూడా కొంచెం ఖర్చులో వదిలేయాలి. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంది మనకి, ఇక్కడ కట్ చేసేసుకోవాలి. అలాగే ఇది కూడా ఈ పొడవు కూడా ఇలా పెట్టుకుని కొద్దిగా ఎక్స్ట్రా కుట్టి ఇది కదా ఇక్కడ కొంచెం ఉంచుకొని ఇది కట్ చేసుకోవాలి. చంక కూడా ఒకసారి చూసుకోవాలి. అసలు అలాగే ఖర్చులోకి ఇక్కడ నుంచి అలాగే ఒక కట్ పెట్టుకోవాలి. కొద్దిగా ఇంతవరకు రాకూడదు, కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా షేప్ కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం అంతేనండి. ఇది ఫ్రంట్ పార్ట్ ఒక పోర్షన్ అయింది, రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఫ్రంట్ షేప్ కుట్లు అయిపోయినాయి. ఇప్పుడు షేప్ పట్టి కుట్టుకోవాలి మనం అండి. ఇది మన షేప్ పట్టి
మనకి ఇక్కడ షేప్ పట్టీలు 2 ముక్కలే వచ్చినాయి కదా, ఇది ఎలా వస్తుందండి. ఇప్పుడు మనం దీనికి ఒక దళసరి క్లాత్ కానీ ఒక ప్యాంట్ ముక్క కానీ మనం దీనికి యాడ్ చేసుకోవాలి. మనం 2 ముక్కలు తీసుకుంటే దీనికి మధ్యలో యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సింగిల్గా తీసుకుంటున్నాం కాబట్టి సింగిల్ పీసే తీసుకోవాలి. ఇలా వేస్తాం కదండి, కిందకి వెళ్తుంది అన్నమాట. ఇలా వేస్తాం కదా, మనం కుట్టేసరికి ఇలా కన్ఫ్యూజన్ అవుతుంది. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇది కూడా పాదం మందం పెట్టుకోవాలి. ఇది మనం ఇలా ఇది లోపలికి వెళ్ళిపోవాలి, ఇది పైకి రావాలి. ఇలా ఇలా వేసుకున్నాం కదండి, ఇది ఇలా రావాలి, దీనికి ఎదురెదురే రావాలి. ఇలా రావాలి. ఇలా రావాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకుని దీన్ని ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా దీని పొడవు కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది ఎలా కట్ చేసామో దీన్ని బట్టి సేమ్ ఇదే అలా కొలుచుకుని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండు సమానంగా ఉన్నాయో చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. కొద్దిగా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 తీసుకుని దానికి సెట్ చేసుకుని మనం దీనికి యాడ్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టి ఈ విధంగా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా వేసుకోవాలి. ఈ పాదం ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. అలా వస్తుంది. ఇక్కడ కొంచెం మనం కొచ్చి వదిలేసి ఇప్పుడు కొలత చూసుకోవాలి. ఇక్కడ మనకు కరెక్ట్గానే వచ్చింది. ఒకసారి షేప్ కుట్టు కూడా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. ఒకసారి ఈ పొడవు కూడా చెక్ చేసుకుని మనం 2వ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 2వ స్టిచ్ వేసేసుకోవాలి. దీనికి ఒకవేళ కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే దీన్ని అడ్జస్ట్ చేసుకుని 2వ కుట్టు వేసుకోవాలండి. కరెక్ట్గానే ఉంది కాబట్టి దీని మీద వేసేస్తున్నాను. ఇది ఇక్కడికి ఎదురు ఒక వైపు అయిపోయిందండి. మనం ఇలా బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ఇలా అది బ్లౌజ్ చూసుకుంటూ మనం
కుట్టుకోవాలి. లేదంటే మనం ఎలా కట్ చేసామో అలాగే కుట్టేస్తే కొంచెం బ్లౌజ్ సెట్ అవుతుందండి. అందుకే మీకు బిగినర్స్ ఎప్పుడు ఆది బ్లౌజ్ని పెట్టి కొలుచుకుంటూ కుట్టుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్. ఇలా పెట్టుకుని మనం ఇలా తిరగేయాలి. ఇలా తిరిగేస్తే అది లోపల సైడ్కి వెళ్తుంది కదా కుట్టు. అలా ఎప్పుడైనా సరే మనం నెక్ వైపు మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇది మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవచ్చు. మనం ఇది జాయిన్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది 1/2 ఇంచ్ పెట్టుకుని మనం ఖర్చుకు వదిలేసాం కదా 1/2 ఇంచు. అలాగే నెక్స్ట్ షోల్డర్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా ఇదిగోండి మనం మార్క్ చేసిన ఖర్చుకు మార్క్ చేసాం కదా, ఆ విధంగానే మనం జాయిన్ చేసాం. ఇలా వస్తుందండి. చంకలోకి ఇలా క్లియర్గా మనకి తెలియాలి. అప్పుడే మనం బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇక్కడ చంక దగ్గర ఏమి ముడతలు అవి రాకుండా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఉక్సుల పట్టీలో కాజాల పట్టీలో కుట్టుకోవాలి. ఇంకో నెక్క నుంచి ఖర్చుకు వదిలేసి నెక్క ఎలా ఉందో అలా చూసుకోవాలి. మనం అక్కడి నుంచి ఉక్సులు పట్టి వేసుకోవాలన్నమాట. ఉక్సులు పట్టి కొద్దిగా చిన్నగా ఉండాలి, అంటే వెడల్పులో. రింగులు పట్టి పెద్దగా ఉండాలి, పొడవులో కాదు వెడల్పులో. ఇది మార్క్ చేసాం కదా మనం, ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి కింద పెట్టుకోవాలి. ఇది సేదా కదా, ఉల్టా వేసుకొని కింద నుంచి పెట్టుకోవాలి. ఇలా బాగా పాదం ఖర్చుతోటి కొంచెం ఖర్చులో వదిలేసి ఇలా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా తీసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపల ఫోల్డ్ చేసుకుని దీని మీద దగ్గరగా కుట్టేసుకోవాలి. చిన్న ఫోల్డ్ చేసుకుని ఇలా సమానంగా తీసుకుని దీని మీద కుట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం రెండోది కూడా సేమ్ ఇది కూడా అలాగే కుట్టుకోవాలి. అలాగే మార్క్ చేసుకుని చూసుకోవాలి మనం ఎక్కడి వరకు, లేకపోతే భుజాలు జారిపోయి నెక్క పెద్దదైపోయి అలా అవుతుంది. ఇలా చూసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం ఇంకా ముందుకు పెట్టుకుంటే భుజం జారిపోకుండా పెట్టి ఉంటుంది. ఇది కూడా సేమ్ కిందకి పెట్టుకోవాలి. ఇలా కొంచెం లోపల ఫోల్డ్ చేసుకుని ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీదగా వచ్చేలాగా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా దగ్గర
ఇక్కడ కాపి ఇలా తిప్పుకొని కొంచెం అంత 2-3 సూదులు వేసిన తర్వాత మళ్ళీ పాదం ఎత్తి ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వస్తుందండి. రింగుల పట్టీకి వస్తుంది. ఇది ఉక్సుల పట్టీ. ఈ రింగులు ఏదైతే ఉందో వీటి మధ్యలో వేస్తాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇది కొంచెం పెద్దదన్నా మనం ఉక్సులు వేసేసరికి ఇది కవర్ అయిపోద్దండి. ఇదేం కట్ చేయకూడదు. ఇది మాత్రం ఎంతవరకు ఉందంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ కూడా చెక్ చేసుకోవాలండి. అది అలా చెప్తాను. బ్లౌజ్ ఇలా వేసుకుని అది బ్లౌజ్ షోల్డర్ చూసుకుని ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇది మనం ఖర్చు వదిలేయాలి ఎంత నెక్క ఖర్చుకి, అలాగే దీని ఖర్చుకి ఇంతవరకు ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది మనం కట్ చేసేసుకోవాలి. లేదంటే ఇది ఇలా ఉంది కదా ఇలాగే కుట్టేసామంటే మాత్రం బ్లౌజ్ సెట్ అవ్వదు, భుజాలు జారిపోతాయి. ఖర్చుకి ఇక్కడ వరకు బాడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ఈ హ్యాండ్స్ కూడా ఇలా ఎదురెదురు పెట్టుకోవాలి. మనం చంకలు ఏదైతే తీసామో అది ఎదురెదురు ఉండాలి. రెండు కూడా ఎదురెదురు ఒకవైపుగా రావాలి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనకు క్లాత్ ఇంకా తక్కువైంది యాడ్ చేద్దామని చెప్పాం కదా, ఇలా యాడ్ చేద్దాం. ఇది పైకి కదా, పైదానికి ఇక్కడ ఇలా తిరిగేస్తే లోపలికి వస్తుంది కదా, ఇలా జాయిన్ చేసుకోవాలి. దీనికి 2 కుట్లు వేసుకోవాలి. దీనిపై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. దగ్గర కంటే అయ్యాలి, దూరంగా వేయకూడదు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఖర్చు గురించి ఎంత తీసుకున్నామో ఒకసారి చెక్ చేసుకుని మిగిలిందంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ తీసుకుని ఇది ఖర్చులోకి పోతుంది కదా, ఇది మనం ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకున్నాం. మార్క్ చేసిన దగ్గర నుంచి లోపలికి మనం ఖర్చుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ వర్క్కి ఒక పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా హ్యాండ్ చెక్ చేసుకుని బ్యాక్ సైడ్ ఈ ఖర్చులోకి ఉంది, హ్యాండ్ ఇంతవరకు ఉంది, చంక కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ వరకునే కట్ చేసేయాలి. ఖర్చులో కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. సేమ్ రెండోది కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇదండి, ఇది ఒకసారి మనం స్టిచ్ చేసిన హ్యాండ్ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ మనం కరెక్ట్ చేసి పెట్టాం కదా, ఇది ఒకసారి ఇది అది చెక్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి.
ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇది మనం కట్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. జాయిన్ చేసే ముందు ఇలా పెట్టుకున్న తర్వాత ఇది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది, ఇది రైట్ హ్యాండ్కి వస్తుంది. అలా ఎదురెదురు పెట్టుకోవాలి 2 హ్యాండ్స్. ఈ బ్లౌజ్కి ఇది ఇలా వస్తుంది. చంకలోతున్నది మనకి ఈ ఎదరికి రావాలంటే మనం భుజం మీద నుంచి ఇలా ఇలా పట్టుకుని ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఎదరికి వస్తుంది. మనం ఇక్కడ మధ్యలోకి కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ట సరిగ్గా ఈ కుట్టు మీదకి రావాలి. భుజం కుట్టు మీదకి ఇలా పట్టుకుని ఇలా కొంచెం కొంచెం ఇలా కరెక్ట్గా 2 కరెక్ట్గా చేసుకుని ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కుట్టుతో మనం ఎంత లెంత్ తీసుకుంటామో అదే కంటిన్యూగా లాస్ట్ వరకు రావాలి. పాదం అందం కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, అంటే 1/2 ఇంచు పెట్టుకోవచ్చు. ఇలా తిరిగేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం. ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం 2 కుట్టేసుకోవాలి. మనం 2 కుట్టేద్దాం. ఈ కుట్టు కూడా మనం వేసిన కుట్టు మీదే రావాలి. నెక్స్ట్ 2వ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదండి, ఈ కటింగ్ భుజం మీదకి రావాలి, కరెక్ట్గా రావాలి. ఇది భుజం మీదకి ఈ లోతు ఏదైతే తీసామో అది ఎదరవైపు చంక వైపు రావాలి. అది రావాలంటే ఎలా చేస్తే వస్తుందో చూడండి ఒకసారి. ఇది ఇలా తిరిగేసుకోవాలి, ఇది కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత 2 సమానంగా పట్టుకుంటూ ఎంతవరకు మనకు హ్యాండ్ అవసరమో అంతవరకు 2 జాయిన్ చేసుకుని పట్టుకోవాలి. ఎంతవరకు ఉందో ఇలా మనం ఒకవేళ ఎక్స్ట్రా ఉంటుంది అనుకోండి కట్ చేసుకోవాలి అంతే. ఈ 2 ఈక్వల్గా వచ్చిన దగ్గరనే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది మనకి, అది కట్ చేసుకుంటాం అంతే. ఇలా పెట్టుకుని 1/2 ఇంచ్ మందంతా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్లౌజ్ తీసుకుని లూజు ఎంత ఉందో అంత పెట్టుకుని ఇదిగో మార్క్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఉంది. అలాగే హ్యాండ్ పొడవు ఇది ఇక్కడ కూడా ఇది ఎలా ఉందో అలాగా పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా తర్వాత చంక లూజు కూడా చూసుకోవాలి. ఇలా పెట్టుకుని సేమ్ అది ఎక్కడ ఉందో అక్కడ వచ్చింది. తర్వాత నెక్స్ట్ షేప్ పట్టి దగ్గర ఇది దీంతో కొలుచుకోకూడదండి. అదే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో పాటు చూసుకోవాలి. ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తాం కదండి, ఇది చూసుకోకూడదు. ఇక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడికి మార్క్ చేసుకుని అలాగే మనం టక్స్ పెట్టేటప్పుడు మార్క్ చేసుకున్నాం కదండి ఈ లూజు, ఇది మనం ఇప్పుడు మార్క్ చేసింది ఒక దగ్గరికి రావాలి మనం కలిపేటప్పుడు. ఇలా
ఇది ఏదైనా హెచ్చు తగులునా కట్ చేసుకోవచ్చు, దీని లెక్క ఏమి ఉండదు, ఇది మనం చూసుకోవాలి. మనం మార్క్ ఏదైతే చేస్తామో దాని మీద నుంచే మనం స్టిచ్ చేయాలి. ఈ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లు పైకి పెట్టుకోవాలి, కిందది పైది కూడా పైకే ఉండాలి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొంచెం పైకి లేపి ఈ మనం పట్టీ వేసాం కదండి, ఈ పట్టీ కూడా ఇలా వెనక్కి పెట్టుకుని నీట్గా, లేకపోతే అక్కడ మడతలు వచ్చేస్తాయి. తిప్పి ఇంకొక స్టిచ్, అది కూడా పాదం లాక్ చేసుకోవాలి. అలాగే ఈ కుట్లు ఎన్ని వేయాలి అనేది మన ఆది బ్లౌజ్ చూసుకుంటే దానికి ఎన్ని కుట్లు ఉంటే అన్ని అలా వేసేసుకోవచ్చండి. దీనికి 4 ఉన్నాయి, నేను 3 కుట్లు వేసాను. ఇది ఇలా కొంచెం తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. అదండి సేమ్ ఇప్పుడు ఇది ఇలా కుట్టాము, అలాగే రెండోది కూడా అలాగే కుట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం జాయిన్ చేసాం కదా, ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి నుంచి ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి మనకి ఇది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్గా నెక్ వేసుకోవాలి. నెక్ కతుక్కుంటే ఇంకా నెక్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా చూపిస్తాను. ఇవి నెక్ పీస్లో మనం కట్ చేసి పెట్టాం కదా, ఇప్పుడు జాయిన్ చేద్దాం. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈ లైన్ ఇలా ఎదురు రావాలి, ఇలా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదనంటే కొంచెం కట్ చేసేది అలా. ఇప్పుడు రెండో జాయింట్ చేసుకున్నప్పుడు ఒకవైపే రావాలి ఇవన్నీ కూడా జాయింట్లు. ఇది పెట్టాం కదా ఇలా, ఈ జాయింట్లు అన్నీ కూడా ఒక లైన్లోనే రావాలి మనకి ఇలా. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. రైట్ సైడ్ నుంచే ఉచ్చుల పట్టి నుంచే మనం పైన పెట్టుకుని కొంచెం పచ్చి వదిలేసుకొని ఇలా మన పాదం మందునే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాదం మందునే మెయింటైన్ చేసుకోవాలి మనం. ఈ కుట్టేదైతే ఉంది ఇది ఈ భుజం దగ్గర ఇటువైపు ఉందో ఇది కూడా అటువైపే పెట్టుకోవాలి మనకి. ఇది కిందకు ఉంది, ఇది కూడా ఇలాగే పెట్టుకోవాలి. అదే ఎదురెదురు పెట్టుకుంటే ఇదొకటి అయిపోతే ఇక్కడ భుజం తేడా వచ్చేస్తుంది. ఇది రెండు కూడా ఒకవైపుదే ఉండేలా చూసుకోవాలి. కొంచెం నెక్ రౌండ్ వచ్చే దగ్గర కొంచెం రౌండ్ తిప్పుకోవాలి. నెక్ వచ్చేసరికి ఎదర కొంచెం రౌండ్ తిప్పుకోవాలి. ఈ నెక్ దగ్గర కూడా ఒక చిన్న టిప్ ఉంది. మనం ఇలా పెట్టి డైరెక్ట్ ఇలా వేసేసుకుంటే నెక్ కరెక్ట్గా మనకి హ్యాండ్ వర్క్ చేసినప్పుడు కూడా నీట్గా రాదు. దీనికి టిప్ ఏంటంటే ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఇలా పెట్టుకుని ఇలా గోరుతో ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇది మనం ఎక్కడైతే కుట్టామో అక్కడికి ఇలాగా అప్పుడు మనం నెక్ వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టిన వెంటనే ఇప్పుడు ఇలా కుట్టేసాం కదా, ఇలా కుట్టిన వెంటనే ఆ ఫినిషింగ్ రాదనమాట. ఇప్పుడు మనం ఇలా గోరుతో ఇలా సెట్ చేసుకుంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసి
ఈ కుట్టుకి పైకి కాదు కిందకి కాదు, కొంచెం ఇలా కిందకైతే పడకూడదు, ఈ దీని మీదే రావాలి. మనం స్లోగా సెట్ చేసుకుంటూ కుడితే ఇలా వస్తుంది నీట్గా. చూసారు కదండి, ఇలా కుట్టి మీదే రావాలి, కింద పడకుండా. ఇప్పుడు మనం ఈ కుట్టు వెనకాల ఉన్న క్లాత్ని నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టి ఇదంతా కూడా ఇలా మనకి ఇలా చేస్తే హ్యాండ్ వర్క్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి ఇలా నీట్ ఫినిషింగ్తో చాలా నీట్గా వస్తుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అలా మనం ఎలా ఫోల్డ్ చేస్తాం అలా ఉంటుందండి. మన హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడితోటి బ్లౌజ్ కంప్లీట్ అయిందండి. చూసారు కదండి వీడియో. స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.